ఈ రాష్ట్రం గురించి మాట్లాడడం, ఈ దేశం గురించి మాట్లాడడం అనేటువంటి భావన ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఉన్నాడు కొందరికి పైన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా, లోపల ఉండేది ఒకటే ఒక కథనా, నా కార్యకర్తను ఎలా కాపాడుకోవాలి, నా నాయకులను ఎలా కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోదీ గారు ఉన్నారు. ఆదేని నియోజకవర్గంలో కార్యకర్తలను కాపాడుకోవడానికి పార్థసారథి గారితో పాటు మీనాక్షి నారాయణ గారు, నేను, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఉన్నామని మీకు గంట పరంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఇంత ఆవేశంతో చెప్పాల్సి వస్తా ఉందంటే, మన యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఈ రోజు కూటమి ఏర్పడకూడదు. కూటమి ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేరు, ఈ రాష్ట్రాన్ని దోచుకోలేరు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ప్రజల మీద దౌర్జన్యాలు చేయలేరు, ప్రజల మీద అన్యాయం చేస్తూనే ఉంటారు, దౌర్జన్యాలు చేస్తూనే ఉంటారు. అనేటువంటి దీంతో కూటమిని విచ్ఛిన్నం చేయాలని ఎలక్షన్ల ముందు నుంచి వాళ్ళు పాడుకున్న ఒకే పాట సింగిల్ గా వస్తారా, సింగిల్ గా వస్తారా, సింగిల్ గా వస్తారా అని. కానీ ఆ సింగిల్ మంత్రానికి ఈ ఎన్డీఏ ఎక్కడ కూడా తలొగ్గలేదు. మింగిల్ అయి వచ్చాము, కలిసి వచ్చాము, సింగిల్ గా ఉన్నామని సింగిల్ గా ఇంకో కూర్చోబెట్టాము. మళ్ళీ మా రహస్యం తెలిసిన వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు ఈ రోజు ప్రజల గురించి మాట్లాడడానికి ఇంకొక 4 ఏళ్ళు పోతే వాళ్ళకి ఏముండదు. కాబట్టి మా ఐక్యతను విచ్ఛిన్నం చేసే పనులు వైసీపీ వాళ్ళు ఉన్నారు. అందుకే చెప్తున్నాను, 3 పార్టీల కార్యకర్తల నాయకులారా, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీ కుటుంబం నా కుటుంబం ఉన్నట్లు కాస్త లేట్ కావచ్చు, కానీ లేటెస్ట్ గా మీ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మటుకు కార్యకర్తలు గ్రామాల్లో వార్డులో ఉన్నాడు. ఈరోజు పార్థసారథి గారు అన్ని గమనిస్తున్నారు. మనం అనుకుంటాం ఆయన రాష్ట్రంలో ఎక్కడైనా పని పెడితే వెళ్ళిపోతాడు, ఢిల్లీకి ఎక్కడైనా పని పెడితే వెళ్ళిపోతాడు అని చెప్పి, అతను ప్రతిరోజు ఫోన్లో తనకు అందుబాటులో ఉండేటువంటి వాళ్ళ గురించి తప్పకుండా ఆదేని నియోజకవర్గంలో ప్రతి పార్టీ కార్యకర్త గురించి, ప్రజల గురించి తెలుసుకునేటువంటి మనస్తత్వం పార్థసారథి గారి అనేది విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందుకే చెప్తున్నా, కొత్తగా నియోజకవర్గంలో అడుగు పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు కొత్తగా పెళ్లి చేసుకొని మా ఇంటికి ఒక కోడలు వస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే 1 సంవత్సరం పడుతుంది. అవునా కదా? మేము ఇంకొకరి ఇంటికి వెళ్తే ఆ కుటుంబంలో 4-5 సభ్యులు ఉంటే వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవడానికి 1 సంవత్సరం పడుతుంది. అటువంటిది పార్థసారథి గారికి ఈ రోజు 3 లక్షల మంది ఓటర్లు, 4 లక్షల మంది జనాభాను ఈ రోజు బాగోగులు చూసుకునేటువంటి పార్థసారథి గారికి ఆయనకు కూడా ఎవరైనా తెలుసుకోవాలి. కాబట్టి అన్ని విషయాలు క్రోడీకరించి ఈ రోజు కలిసి ముందుకు సాగబోతున్నా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో ఇంకా అనైక్యత అనేది ఉండదు, మనస్పర్ధలు అనేది ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడికి తెలియజేస్తున్నాను. ఇకపోతే నేను ఒక్క విషయం చెప్తున్నా, ఈ సంపాదించి అవినీతి డబ్బుతో సంపాదించి అన్యాయంగా ప్రజల్ని దోచుకున్న వాళ్ళు ఈరోజు ఎక్కడ కార్యకర్తలు, నాయకులు ఆర్థికంగా బలపడతారని చెప్పి నీతులు చెబుతున్నారు. అవినీతి చేసిన వాళ్ళు కూడా ఈ రోజు నీతులు ఎన్నో ప్రభుత్వానికి చెబుతున్నారు. మా ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలు నీతికి కేర్ ఆఫ్ అడ్రస్. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి, నిన్న మీరు నీతి, న్యాయం, ధర్మం గురించి మాట్లాడుతున్నారు. నీతి, న్యాయం, ధర్మానికి జనసేన, బీజేపీ, టీడీపీ. అందుకే ఈరోజు మా కార్యకర్తలు ఈ రోజు 5 సంవత్సరాల పాటు రెక్కాడితే రెక్కాడిన పరిస్థితుల్లో కుటుంబాన్ని పక్కన పెట్టి ఒక ఆటోవాడు మా 3 పార్టీల జెండాలు మోశారు, ఒక కూలీవాడు మా 3 పార్టీల జెండాలు మోశారు, ఒక రైతు కూలీ కూడా కేసులు మోసి మా 3 పార్టీల జెండాలు మోసింది. కాబట్టి ఈ రోజు ఆగో నియోజకవర్గంలో పార్థసారథి గారికి వెళ్తారు,
రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన వచ్చింది. అందుకే కార్యకర్తలను తప్పకుండా సంపన్నులను అని అంటే దానికి అర్థం ఏంటంటే ప్రజలను దోచుకోండి అని విచ్చలవిడిగా వారి మాదిరి కాకోకుండా ప్రజలను బాగా చూసుకుంటూ కంటికి రెక్కలాగా చూసుకుంటూ మీకు ఆదాయ వనరులు మేమిస్తామనేటువంటి భరోసాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ఇప్పుడు వైసీపీ వారు కొత్తగా ఆర్థికంగా ఈ 3 పార్టీల నాయకులు బలపడితే మళ్ళీ నెక్స్ట్ కూడా వాళ్ళకి మనకు ఉండదని చెప్పి మీకేం లేదు కదా, మీరెందుకు ఆ పార్టీలో ఉన్నారు, మీకేమన్నా ఇచ్చారా, అక్కడ బీజేపీకి ఇచ్చారా, అయితే జనసేన టీడీపీకి లేదా, ఎంత ద్రోహం జరిగిపోయింది. అక్కడ టీడీపీకి ఇచ్చారా, అయితే జనసేన బీజేపీకి లేదా, ఎంత ద్రోహం జరిగిపోయింది. ఇక్కడ జనసేనకి ఇచ్చారా, అయితే బీజేపీ టీడీపీకి లేదా, ఎంత ద్రోహం జరిగిపోయింది. ఇటువంటి ప్రచారాలను కర్మణ వాచ మనం ఈరోజు రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి, ఈరోజు చిత్తశుద్ధితో ప్రజలకు మంచి చేయాలని రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి మా గుండెల్లో ఈరోజు మా నాయకులతో పాటు ఆరోగ్య నియోజకవర్గ ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు ఇటువంటి వాటిని నమ్మకం విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే కాస్త ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయింది. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పా, వైసీపీ పార్టీ వాళ్ళు గత 5 ఏళ్ల పాలన గురించి ప్రజలకు వివరంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రతి కార్యకర్తకు ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మీరు తప్పకుండా నిరాశ, నిస్పృహ, నిస్తేజం అనేది మనము నాయకులు ఈరోజు 3 పార్టీలు కలిసాం కాబట్టి వేలల్లో ఉన్న నాయకుల సంఖ్య ఇంకా పెరిగింది కాబట్టి ఇక్కడ నాయకులు కూడా మదన పడుతున్నారు ప్రతిరోజు ఏ నాయకునికి ఏం చేయాలి మేము అనేటువంటి విషయాన్ని. చివరిగా నేను గత మీటింగ్ లో కూడా చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను, ఆదోనిలో ప్రజలను ఇబ్బంది పెట్టుకోకుండా వచ్చినటువంటి సంపాదనలు ప్రజలకే కాదు 3 పార్టీల కార్యకర్తలు దారపేసే విధంగా ఈ యొక్క నాయకత్వం ఇక ముందు 4 ఏళ్ళు ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్న మాట కాదు, ఎవరికైనా కానీ ఒక కుటుంబాన్ని పోషించేటువంటి తండ్రికి ఆదాయ వనరు ఉంటేనే ఆ కుటుంబాన్ని పెంచి పోషించగలడు. తండ్రికి ఆదాయ వనరు లేకున్నప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు చేసినప్పుడు వడ్డీ భారం పెరుగుతాడు, మానవ స్థితి తప్పుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నీతి నిజాయితీగా నిలబడినటువంటి మా ఇండియా నాయకులు అందరూ అనుభవిస్తున్నాము. కానీ తప్పకుండా దీని నుంచి బయటకు వస్తా. చాలా మంది బజార్లో మాట్లాడుకుంటుంటారు కొంతమంది, ఎందుకంటే ఓడిపోయిన బాధతో మాట్లాడుతున్నారు. నాకు వైసీపీ మీద కోపం లేదప్ప, నాకు ఎందుకంటే నాకేం సాయిప్రసాద్ రెడ్డి గారు శత్రువు కాదు, నాకేం వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు నాకేం శత్రువు కాదు. తప్పుగా ప్రవర్తించిన నాకు ఖచ్చితంగా నా కంటి చూపులో ఉంటారనే ఎవరికైనా కుటుంబమే, నీదైనా కుటుంబమే, నాదైనా కుటుంబమే, ఇంకొక కూలీ చేసుకొని జెండా మోసేవాడిది కూడా కుటుంబమే. ఇక్కడ హెచ్చు తప్పులనేవి ఎవరికి ఉండవు. తప్పుడులో ప్రవర్తించిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ గారు ఎందుకు కోపం చేశారు, ఆ రోజులో కూడా ప్రవర్తన మారకపోతే ఓపెన్ అయ్యే తీరుతుందనేటువంటి విషయాన్ని కూడా వైసీపీ నాయకులకు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా కబుర్లు చెప్పడానికి ముందుకు వస్తున్నారు, మేము దౌర్జన్యమే చేయలేదు, మేము ఎవరి మీద, అరే రోడ్లు బాగాలేదని చెప్పినటువంటి ఆటో రవిని కొట్టింది మీ సంవత్సరంలో మీ ఇంటి కాంపౌండ్లో ఈ రోజు పార్టీ జెండా వేస్తున్నారని మహేష్ అందరూ ఇంటి మీద నాయకుడు అనేవానికి ఓర్పు సహనం ఉండాలి, ఆలోచన శక్తి ఉండాలి, కార్యకర్తలు నియంత్రించగలగాలి. ఈ రోజు అవమానాలు పడి ఇబ్బందులు పడినటువంటి మా కార్యకర్తల్ని ఫ్రీ హ్యాండ్ సిస్టమ్ ఈ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. కానీ ఆ పని తెచ్చినా చెయ్యము. ఈ రోజు వైసీపీ వాళ్ళు కూడా మా ఆదోని నియోజకవర్గ ప్రజలే, మా అన్నదమ్ములే అని భావిస్తున్నాను. వైసీపీలో కూడా మంచి రాజకీయాలు చేసిన నాయకులు ఉన్నారు. అందుకే నేను చెప్పేది ఒకటే, తప్పుడు ప్రవర్తన మానుకోండి. ఈ రోజు అధికారం 5 ఏళ్ళు ఉండొచ్చు, తర్వాత ఉండకపోవచ్చు, కానీ నిజం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు తెలిసొచ్చేలా చేశారు. అందుకే చెప్తున్నాను, దయచేసి
అన్నదమ్ములుగా మెలుగుదాం, ఎక్కడైనా విమర్శలు చేసుకుందాం, తప్పుడు వ్యాఖ్యలు లేకుండా, తప్పుడు మాటలు లేకుండా గౌరవప్రదమైనటువంటి విమర్శలు చేసుకోవడానికి 3 పార్టీల నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ వాళ్ళు మీరు సిద్ధంగా ఉన్నారా లేదనేటువంటి విషయాన్ని మీరు తెలియజేయాలనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అలాగే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కి 100% ఎంపీపీ కొడతాం, మున్సిపల్ చైర్మన్ కొడతాం, జడ్పీటీసీ కొడతాం, సర్పంచ్లు కొడతాం. కొట్టే తిడతాం, కొట్టేది ఇక్కడ నాయకులు కాదు, కొట్టేది మిమ్మల్ని ప్రజలైనటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏం జరిగింది, రాష్ట్రంలో మోసం జరుగుతా ఉందని చెప్పి మొన్ననే వైసీపీ వాళ్ళు ఒక బుక్ ఓపెన్ చేశారు. నేను అందుకే ఆ రోజు నేను ఊళ్ళో లేను, వాస్తవంగా చెప్పాలంటే నా ఆరోగ్యం బాగలేదు. అయినా ఒక విషయం చెప్తున్నాను, నేను చచ్చినా కూడా నా మాట రీసౌండ్ మాత్రం వైసీపీ వాళ్ళ తప్పు చేసిన వైసీపీ వాళ్ళ నాయకులకు వినపడాలి జీవితకాలం విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అలాగే మీకు అందరికీ తెలియజేస్తుండేది ఏమంటే, మొన్న బుక్ ఓపెన్ చేశారు. జగనన్న అంటే నమ్మకం అంట, చంద్రబాబు అంటే ఎందుకులే. ఆ బుక్ ఇప్పుడు ఎవరింట్లో ఉంది తెలుసా? కేవలం వైసీపీకి కార్యకర్తలుగా నాయకులుగా ఉండి, అది కూడా జెన్యూన్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సంశయంలో పడినారు. లబ్ధి పొందిన కార్యకర్తలు నాయకులు మాత్రం రోజు ఒక పేరు చదువుకుంటూనే ఉన్నారు. ఆ చదివి బట్టి పట్టి ప్రజల్లో చెప్పకపోతే ఇప్పుడు తల్లికి వందనం తెల్లకి ఏమైందో తెలుసు కదా. ఒక్క పింఛను 4,000 ఒకేసారి పెంచితే, ఒక్కసారి తల్లికి వందనం ఉన్నటువంటి బిడ్డలకంతా వేస్తే, ఆల్రెడీ పేదల ఇంటికి 3 సిలిండర్లు ముడతా ఉంటే, రేపు ఆడబిడ్డ మిగిలిపోతే, రేపు అన్నదాత చుట్టిపోతున్న 20,000 పడితే, రేపు ఉద్యోగాలు వస్తే, రేపు ఉపాధి వస్తే, రేపు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి జేజేఎం కింద మంచినీళ్ళు వస్తే, రేపు ప్రతి ఎకరాకి రైతుకి పొలానికి నీళ్లు వస్తే, అప్పుడు ఆ బుక్ తీసుకొని మడిచి మీ జోబుల్లో పెట్టుకోవడానికి తప్పితే ఇక జోబుకి అందుకే చెప్తున్నాం, ఇది ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే కేవలం ప్రజా సంక్షేమం కాదు, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తున్నటువంటి ప్రభుత్వం, ఇంకోటి సత్ప్రవర్తన కలిగినటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వం ఇది పార్టీలు అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్టేజ్ ముఖంగా నేను చెప్పకూడదు, ఇప్పటికే ఆలస్యం అవుతా ఉంది. ఎందుకంటే పార్థసారథి గారు ఇంకా మిగతా విషయాలు ఆయన వాయిస్ లో బేసాలు మీకు ఎలా అర్థమవుతుంది అనేది తప్పకుండా ఆయన మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఈ స్టేజ్ మీద నుంచి చెప్పలేదు. నిన్న గణాపురంలో జరిగినటువంటి సంఘటన, ఎందుకంటే నేను జనసేన పార్టీ బాధ్యుడు, కూటమిలో ఉన్నటువంటి ప్రతిదానికి బాధ్యత తీసుకునేటువంటి ఈరోజు ఆలోచన ఉన్నవాడు కాబట్టి చెబుతున్నాను. దళితులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ అణగారిన వర్గాలైనా కేవలం అభ్యున్నతి వైపు అభివృద్ధి వైపు నడపడమే మా పార్టీల లక్ష్యం తప్పితే ఎవరిని కించపరిచి మాట్లాడేటువంటి మనస్తత్వం మాకు లేదు. కానీ నిన్న ఊళ్ళో లేదు కాబట్టి పెద్దలందరూ వెళ్ళారు. ఈరోజు నా దగ్గర రికార్డింగ్ ఉంది. నేను చంద్రశేఖర్ గారి సర్పంచ్ గారితో నేను మాట్లాడాను. ఈరోజు దళాపురం సర్పంచ్ గారితో మాట్లాడాను. ఆయన చెప్పారు, ఎమ్మెల్యే గారు నన్ను పిలిచాడండి, కానీ నేను 3 పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం కాబట్టి నేను అక్కడికి వెళ్తే, వైసీపీ సర్పంచ్ కాబట్టి అక్కడికి వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పి నేను మొదట్లో వద్దన్నాను. తర్వాత ఎమ్మెల్యే గారు ఏమైనా గుడి కట్ట కాబట్టి నువ్వు ఏమైనా అన్య మతస్థుడా అంటే క్రిస్టియనా, ఏమైనా వేరే అన్య మతస్థుడా, ఎందుకు ఎక్కువ అనేటువంటి డౌట్ క్లియర్ చేసుకునే విషయంలో కృష్ణమ్మ గారు ఓకే. ఎందుకంటే ఆమె కూడా, ఎందుకంటే అక్కడ ఎస్సీ అనేటువంటి పదాన్ని, ఎందుకంటే ఇంత వీళ్ళు రచ్చ చేస్తారనేటువంటి విషయం ఆమెకు తెలియదు కాబట్టి ఆ పదాన్ని వాడింది. తప్పకుండా ఈ రోజు కూడా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఉన్నటువంటి విషయాన్ని. నేను 3 పార్టీల తరపున
జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఏ ఒక్క దళిత బిడ్డ మనోభావాలు దెబ్బతీసి తిన్నా కూడా ఈ విషయంలో నేను మనస్ఫూర్తిగా అన్ని పార్టీలు తరఫున క్షమాపణ కోరుతున్నటువంటి విషయాన్ని కూడా ప్రతి దళితులకు తెలియజేస్తున్నాను. ఈరోజు వైసీపీ అనేటువంటి పార్టీ దీన్ని ఒక ఇష్యూని చేసి ఈ రోజు దాన్ని లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దళిత బిడ్డలు నమ్మద్దండి, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడినటువంటి నాయకత్వం ఉంది. ఇచ్చే తీరుతాము. ప్రతి దళిత బిడ్డలు ఈరోజు అభివృద్ధి వైపు నడిపిస్తామనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, అలాగే మీకందరికీ చివరిగా చెప్పేది ఒకటే, రాజకీయాలు చాలా కష్టంతో కూడుకున్నవి. ఇది ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం, అందరికీ సమానంగా అని చెప్పాలంటే కాస్త నాయకులు కూడా ఈ మూడు పార్టీల నాయకత్వంలో కొంచెం అటు ఇటుగా జరగచ్చు. కానీ ఓర్పుతో సహనంతో ఉండండి. ప్రతి పార్టీ కార్యకర్త, ప్రతి పార్టీ నాయకుడు తప్పకుండా ఈ 5 ఏళ్లలో బాగుపడేటువంటి విషయాలను తప్పకుండా పెద్దలు ఉన్నారు, పార్థసారథి గారు ఉన్నారు, మీనాక్షి నారాయణ గారు ఉన్నారు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, మీరున్నారు. తప్పకుండా మిమ్మల్ని అభివృద్ధి చేపించి, మీతో ప్రజలను అభివృద్ధి చేపించి నెక్స్ట్ ఇదే ఎన్డీఏ ఆదోని నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో గెలిపించేటువంటి బాధ్యతలు మేమందరూ తీసుకున్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, I love you all, I love TDP, I love BJP, and I love Janasena, I love everyone. Thank you. ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి నా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. నేను చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా కోరుకుంటాను. ఈరోజు స్పష్టంగా ప్రభుత్వాలు ఏర్పడి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి, గౌరవ ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంవత్సర కాలం గడిచింది. మీ అందరి ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయి కూడా 1 సంవత్సరం గడిచింది. ఇదే సందర్భం నరేంద్ర మోదీ గారు మన ప్రధానిగా భారతదేశాన్ని పరిపాలించే 11 సంవత్సరాలు దాటింది. ఈ రోజైనా సరే మనం మనసు విప్పి మాట్లాడుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒక్కసారి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా 1 సంవత్సరం వెనక్కి చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో ఎక్కడో నన్ను తీసుకుని వచ్చి ఆదోని భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టిన రోజు మీ ఆలోచన విధానం గురించి ఒక్కసారి ఆలోచన చేయమంటా ఉన్నాను. అన్ని పార్టీల్లో, కూటమి పార్టీల్లో అందరి ఒకే ఆలోచన, ఏదో విధంగా ఆదోనిలో ఎమ్మెల్యేని మార్చాలని. అప్పుడు దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఏదో రకంగా ఇంట్లో కూర్చోబెట్టాలనే కోరిక, కసి, పట్టుదల, జరుగుతున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా గొంతు కట్టి చెయ్యి కలిపి పార్థసారథిని భుజాల మీద ఎత్తుకొని 3 కండువాలు వేసుకొని 3 జెండాలు ఊపుతూ ప్రతి ఒక్కరు కూడా సిద్ధమై నన్ను అఖండ మెజారిటీతో ఆదోని చరిత్రలో మొట్టమొదటిసారిగా 18,500 ఓట్లతో మీరు నన్ను గెలిపించినారు. ఆలోచన చేయండి, ఎందుకు గెలిపించినారు? కూటమి పుట్టుక గురించి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నడుపుతూ
ఒకటే ఎన్నికలు జరపలేనా? పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలుగా ప్రజల్లో పోట్లాడుతూ నేను కూడా ఒక పార్టీ నడుపుతున్నాను కదా, నేనే ఎన్నికలకు పోలేకపోతున్నా, దేశాన్ని ఎదుర్కొన్నాం కదా, ప్రధానమంత్రిగా ఉన్నాం కదా, కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం కదా, భారతీయ జనతా పార్టీ తను సొంతంగా ఎన్నికలకు పోలేకనా? కాదు. ఈరోజు దుర్మార్గులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దుర్మార్గ దుష్ట పాలనకు వ్యతిరేకంగా అందరూ ఒకటిగా కలిసి పోట్లాడాలని, కలిసి చరిత్ర సృష్టించాలని, ఏదో విధంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అక్కడ, ఏదో విధంగా ఆదోనిని కాపాడుకోవాలని మనమంతా కూడా పోట్లాడబట్టే నేను ఎమ్మెల్యే అయినాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఈ రోజు మార్పు వచ్చింది. తరువాత ఏం జరిగిందో ఒకసారి మనమందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇదే విధంగా 3 పార్టీలు కలిసి ఉంటే, 3 పార్టీల నాయకులు కలిసి ఉంటే, 3 పార్టీల కార్యకర్తలు కలిసి ఉంటే ఆదోనిలో కాదు, రాష్ట్రంలో ఇంకెవ్వడికి కూడా పుట్టగతులు ఉండవు అని నమ్మారు ప్రతిపక్షంలో. అప్పటి నుంచి పావులు కలిపారు. ఇంతకు ముందు మళ్ళీ చెప్పినాడు, ఈ దగ్గరికి పోతే వాడి గురించి చెప్పడం, వాడి గురించి దగ్గరికి పోతే వీడి గురించి చెప్పడం. బ్రహ్మాండంగా వీలైనంత మంది కార్యకర్తలు నాయకులకు విషాన్ని చిమ్మినారు, మెదడులో విషపు చుక్కలు వేసినారు. ఫలితం ఏమైందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ కారణం చేత ఈ ఊళ్ళో జరిగిన దుర్మార్గాలకు పరిష్కారం లేకుండా పోయింది. ఎంతో మంది కార్యకర్తలు భూములు లాక్కుంటే ఈ రోజు దాకా దాన్ని విడిపించుకోలేకపోయాం. ఎంతో మంది మీద కేసులు పెట్టుంటే వాటిని తుడిపించుకోలేకపోయాం. ఆఫీసులకు పోతే పని కావట్లేదు అంటున్నారు. బయటికి వెళ్తే అసలు వెళ్తే మేము అధికారంలో ఉన్నామా లేదా అని చివరికి మన పార్టీ నాయకులకి వచ్చే పరిస్థితిని కల్పించింది ఎవరో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, దీంట్లో మా వేదిక మీద ఉన్న నాయకులు అందరి తప్పులు, నా తప్పు కూడా. వాళ్ళు వేసినటువంటి పాచిక పారింది, వాళ్ళ ట్రాప్ లో మనమంతా పడినాము. కార్యకర్తలంతా కూడా దిక్కులేచుకుపోయినారు. ఏ దిక్కు పోయినారో అర్థం కాలేదు. ఎమ్మెల్యే చేశాం, మన భుజాల మీద ఎత్తుకుని ఎమ్మెల్యే తయారు చేసుకున్నాం. కానీ ఎమ్మెల్యే దగ్గరికి పోవచ్చో లేదో తెలియదు. ఎమ్మెల్యే దగ్గర పోయి ఏమన్నా అడిగితే ఏమవుతుందో లేదో అని కంగారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆ పని చేసుకోవచ్చా, ఈ పని చేసుకోవచ్చా తెలియని పరిస్థితి. ఈ పరిస్థితి ఇవన్నీ కూడా 1 సంవత్సరం పట్టింది. అయ్యా, ఎప్పుడు కూడా దుష్టుల పన్నాగం ఎక్కువ కాలం నడవదు. 10 నెలల్లో కార్యకర్తలకు 10 సార్లు విజ్ఞప్తి చేశాం. నేను కూడా నాయకులతో కూర్చున్న సందర్భంలో అయ్యా ఇది జరుగుతా ఉన్నది మేము కూడా అర్థం చేసుకున్నాం. మనసు విప్పి మేము కూడా మాట్లాడుకున్నాం. ఈ సందర్భంలో 1 సంవత్సరం పాటు ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. ఎవరు ముఖ్యమైన కార్యకర్త, ఎవరు ముఖ్యమైన కార్యకర్త కాదు, ఎవరు కోవర్టుగా ఉన్నాడు, ఎవరు మనవాడు, ఎవరు బయటవాడు తెలుసుకోవడానికి కూడా నాకు సమయం పడింది. ఒకటి మాత్రం ఈ రోజు మీకు స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు చెబుతా ఉన్నాను. దయచేసి నేను ఏ రోజు కూడా ఎమ్మెల్యేగా పదవి తెచ్చుకోవాలని, ఎమ్మెల్యేగా సీటు కావాలని కోరుకోవాలి. నేను కోరుకున్నది
మూడు పార్టీల కార్యకర్తల గుండెల్లో కాస్త స్థలం అడిగినాను. అయ్యా, నేను ఎన్నో పదవులు చూసినాను. ఎమ్మెల్యే పదవి నాకు కొత్త కాదు. ఎమ్మెల్యే పదవి లేకుంటే నేను బతకలేని పరిస్థితి కాదు. అయినప్పటికీ కూడా మీరు ఎలక్షన్ లో చూపించిన ప్రేమాభిమానాలు ఏ విధంగా ఎక్కడికి పోయినా ఈల కొట్టి, ఎక్కడికి వచ్చినా సేకరించి, ఎక్కడ పోయినా భుజాల మీద నన్ను ఎత్తుకుని నన్ను కాపాడుకుని పోలింగ్ బూతుల్లో దుర్మార్గులకు అడ్డంగా మీరు నిలబడి చివరికి మిషన్లు బస్సులు పెట్టేదాకా అన్నం తినకుండా ఎంత బాధపడ్డారో ఒకసారి మీరు వెనక్కు తిరిగి చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. 10 నెలల్లో ఏ ఒక్క పని జరగలేదు. ఏ కార్యకర్తకు న్యాయం చేయలేకపోయినాం. మీ పొలాలు ఎడిపించలేకపోయినాం. మీ కష్టాలు తీర్చలేకపోయినాం. మీరు చేస్తుంటే మీరు అదే బాధపడతా ఉంటే చూస్తూ ఉండిపోయాం. ఇన్ని జరిగినందుకు ఇప్పటిదాకా మేము చేసిన పొరపాట్లకి అందరికీ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కార్యకర్తల్ని క్షమించమని ఈ సభావేదికగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. నన్ను క్షమించడం మాత్రమే కాదు, తమ్ముడు భూపాల్ని కూడా క్షమించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నా తమ్ముడు మల్లప్పని కూడా క్షమించాల్సిందిగా కోరుతా ఉన్నా. కృష్ణమని, భాస్కర్ రెడ్డిని, మిగతా శ్రీకాంత్ రెడ్డిని అందరూ నాయకులు 10 నెలల పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. మమ్మల్ని అందరినీ క్షమించాల్సిందిగా మనస్ఫూర్తిగా ఈ స్టేజ్ మీద నుంచి మిమ్మల్ని కోరుతా ఉన్నా. అయ్యా, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. 3 పార్టీల నాయకులకి నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. అయ్యా, నాకు మనసులో కొంత స్థానం ఇవ్వండి. నన్ను కొంచెం నమ్మండి. నన్ను నమ్మి నా వెనకాల నిలబడండి. ఎలా చేసి చూపిస్తారో చూదురుగా. పార్థసారథికి వెళ్తే ఈ రోజు ఎవ్వరికీ బాధ లేదు. ఏమయ్యా, మా తండ్రి సమానమైన మీనాక్షి నాయుడు రోజు మేము మాట్లాడుకుంటా ఉన్నాం. పొద్దున సాయంత్రం సంగతులు చెప్పుకుంటా ఉన్నాం. ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి భూపాలే సాక్ష్యం. భూపాల్, ఎవరైనా నా దగ్గరికి వస్తే మన మధ్య నిలబడితే పనులు చేయించుకుంటే ఇబ్బంది లేదు అన్న విషయాన్ని నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ధైర్యాన్ని ఏ విధంగా నింపుతున్నావో జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా మేము ముగ్గురు ఉన్నామని చెప్పాల్సిన అవసరాన్ని మల్లప్ప తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా. ఎందుకంటే కార్యకర్త పనులు జరగాల్సిందే. 1 సంవత్సరం గడిచింది. ఇంకొక సంవత్సరం గడిచే లోపు ఈరోజు ఆలోచన చేయండి. ఇంకొక సంవత్సరం లోపు ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికెళ్ళి కష్టాన్ని, వాళ్ళకున్న చిన్న కష్టమో పెద్ద కష్టమో, వాళ్ళకున్న బాధో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలుగా వాళ్ళు వేచి చూస్తున్నారు. అయ్యా, మా ఎమ్మెల్యే ఇది కష్టం పోతుంది. అయ్యా, మాకు సంబంధించిన ఎమ్మెల్యే వస్తే నేను ఈ సమస్య తీర్చుకుంటాను. నా ఎమ్మెల్యే వస్తే ఈ రోజు నేను పని చేస్తే ఎలక్షన్ లో భుజాల మీద వేసుకొని తిప్పితే నాకు ఇంటికి పనులు అవుతాయి, నా బిడ్డ పనులు అవుతాయి, నా ఇల్లు వెనక్కి వస్తుంది, పోగొట్టుకున్నటువంటి స్థలం వెనక్కి వస్తుంది, నా ఇబ్బందులు తీరుతాయనేటువంటి కార్యకర్త ప్రతి ఒక్కరిని కూడా భుజం మీద మేము మోస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. నేను ఒకటే అంటాను, గుడ్డిగా నన్ను నమ్మండి. ఏమీ ఆలోచన చేయకుండా, ఏమీ ప్రయోజనం లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా ఎలక్షన్లు ఏ విధంగా నన్ను సపోర్ట్ చేసినారో, నా వెనకాల నిలబడినారో, గ్రామాలు లేకుండా, వార్తలు లేకుండా నిలబడినారో, అదే పద్ధతిలో 1 సంవత్సరం నా వెనక మీకు ఏ విధంగా కోరుకున్న పనులు చేసి పెడతారో మీకే అర్థమవుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా. ఏది పోయినా నమ్మకం పోకూడదు.
ఏది జరిగినా సరే మేమున్నామనే ధైర్యం పోకూడదు. అయ్యా, ఈ రోజు దాకా 1 సంవత్సరం ముందు నేను గెలిచినప్పటికీ కూడా ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారనే నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు సమర్థవంతంగా మా అందరి మధ్య గొడవలు పెట్టగలిగినారు. వాళ్ళు చాలా గొప్పగా ప్లాన్ చేసి మా అందరి మెదడులో పురుగులు పంపించగలిగినారు. వాళ్ళు సమర్థవంతంగా మా కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయగలిగినారు. వీటిల్ని పూర్తిగా అణిచేయాలంటే, పూర్తిగా తుడిచిపెట్టాలంటే తప్పనిసరిగా 3 పార్టీల కార్యకర్తలు ఒక్క పార్టీ మీదకు రావాలి, నా వెనకాల నిలబడాలని మీకు చేతులెత్తి మొక్కుతా ఉన్నా. ఇంతటితో అయిపోదు అనుకుంటున్నారేమో. ఈ రోజు మేము గెలిచాం, అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద నాయకులందరూ కొట్టుకున్నారు, సంవత్సరం గడిపిపోయింది, ఇంకా 4 ఏళ్లే కదా మేము గడిపేస్తే ఎలక్షన్ల వరకు వీళ్ళుంటే కార్యకర్తలందరూ కూడా అసంతృప్తితో ఉంటారు. చివరికి మళ్ళీ ఏమన్నా గెలుస్తామేమో అని పగటి కథలు కంటా ఉంటారు. మీరు గమనించండి, ఈ మధ్య మేము వస్తే జగన్మోహన్ రెడ్డి అంటాడు, నేను మళ్ళీ సీఎం అయితే మీ అంతు చూస్తా అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇంకో దగ్గర అంటారు, నేను మళ్ళీ సీఎం అయితే నేను అది చేస్తా ఇది చేస్తా, మిమ్మల్ని ఎక్కడున్నా పట్టుకుని చితక బాగుతా మళ్ళీ మీ ఆస్తుల్ని లాక్కుంటానంటారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు సీఎం సీటు కావాలనుకున్నది మా మీద పగ తీర్చుకోవడానిక, ప్రజలకు సేవ చేయడానిక? ఈ రోజు వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు చెప్తున్నా, రాసి పెట్టుకోండి, రాబోయే 25 సంవత్సరాల పాటు, రాబోయే 25 సంవత్సరాల పాటు కూటమి ఇలాగే రాష్ట్రంలో ఉంటుంది. పైన నరేంద్ర మోదీ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, భారత సారథి ఇక్కడే ఉంటారనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా మనల్ని ఏమీ చెయ్యలేరు. మనకు కొంత ఆలోచన వచ్చేదాకానే ఇవన్నీ కూడా. కార్యకర్తలు మళ్ళీ కూడా ధైర్యాన్ని పుంజుకోండి, మళ్ళీ కూడా అర్థం చేసుకోండి. ఈ రోజు మనమంతా ఏకమవుతాం, మళ్ళీ ఒక మాట మీద వస్తాం, ఒక్క తాటి మీద నడుస్తాం, ఆదోనిని అభివృద్ధి చేసుకుందాం, కార్యకర్తల్ని కాపాడుకుంటామని నీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా రేపటి నుంచి నేను గ్రామాలు తిరుగుతా ఉన్నా, మండలాలు తిరుగుతా ఉన్నా, వార్డులు తిరుగుతా ఉన్నా, ఇవన్నీ చేస్తా ఉన్నా. ఇవన్నీ ఎవరి కోసం చేస్తా? మీరు ఒకసారి ఎమ్మెల్యే పదవి నాకు ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ తిరగాల్సిన పని ఏముంది? నాకు 5 ఏళ్ళు హాయిగా నిద్రపోవచ్చు కదా ఈ సినిమా. ఎందుకు తిరుగుతా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఆదోళన అభివృద్ధి చేసుకోవాలని నా లక్ష్యం, కార్యకర్తల్ని కాపాడుకోవాలని లక్ష్యం. ఆరోగ్యం పాడైనా సరే, ఏం జరిగినా సరే, జోబిలో చిల్లు గవ్వలేకున్నా సరే కార్యకర్తల వైపు నిలబడతాననే లక్ష్మణుడు. ఎన్ని రోజులు నన్ను కట్టిపడేశారు, ఎన్ని రోజులు నన్ను ఆపారు, నా ఆవేశాన్ని ఆపారు. అవకాశం వచ్చింది, చేసి చూపిస్తాడనే తమ్ముడు. అలాగే ఏమి జరిగినా సరే, తోడ పుట్టకపోయినా సరే, తోడ పుట్టిన చెల్లి కంటే నడిచేటువంటి నడిచే నా చెల్లి భాస్కర్ రెడ్డి అన్నా, శ్రీకాంత్ రెడ్డి అన్నా, సలీం అన్నా, ఈ కందులు కూడా తమ్ముడు వెంకటేష్ రెడ్డి, ఇంకోనైతేనేమి, వీళ్ళందరూ కూడా ఏదో సిద్ధంగా ఉంటాం. మేమంతా కూడా ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం, ఒకే ఆలోచన. మా గురించి ఆలోచన కాదు, ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలు నిలబెట్టే ఆలోచన, వాళ్లకు మంచి బాధ చేసే ఆలోచన. మేము కాలిపోయినా పర్లేదు, ఆ దీపంలో మా కార్యకర్త బాగుండాలనే ఆలోచన ఈ రోజు చేస్తున్నామని ఈ సభా వేదికగా మీకు తెలియజేయడానికే ఈ సభ పెట్టాం, ఈ ప్రచారం చేస్తా ఉన్నాం. రేపటి నుంచి
మార్పు మాలో కాదు, మార్పు కార్యకర్తల్లో కనిపించాలి. గ్రామ గ్రామాన కూటమి కార్యకర్తలందరూ కూడా, పార్టీల 3 పార్టీల కార్యకర్తలందరూ కూడా ఒక్క పార్టీ మీదకు రండి, మిగతావన్నీ మేము చూసుకుంటామని ముందు రోజులు మళ్ళీ రాకుండా చేస్తామని మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక్క నిమిషం అందరూ ఒక్క నిమిషం దయచేసి ఒక 2 నిమిషాలు ఇలా నమ్మేశారు ప్లీజ్ రిక్వెస్ట్ అలా కూర్చోగా 2 నిమిషాలు దయచేసి. ఇక్కడ మా మిత్రులు మల్లప్ప మాట్లాడినప్పుడు అందరూ ఉన్నారు. నేను స్టార్టింగ్ లో నేను మాట్లాడినప్పుడు అందరూ విన్నారు. ఫైనల్ గా మన నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విన్నారు. ఈరోజు ఆయన కార్యకర్తలకు జరిగిన ఇబ్బందుల్ని 1 సంవత్సరం పాటు చూశారు కాబట్టి ఎమ్మెల్యే గారు 3 పార్టీ కార్యకర్తలకు ఆయన పొరపాటైందని చెప్పిన తర్వాత మనమందరం కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడి. ఏ విధంగా కానీ పార్టీని ఏ పార్టీకైనా కార్యకర్త ఉన్నారు. ఈ ఆదోని నియోజకవర్గంలో ఉన్న అదృష్టమో ఏమో తెలియదు కానీ 3 పార్టీల నాయకులు కూడా వారి కార్యకర్తల కోసమే బతుకుతారు. ఈరోజు ప్రసాద్ గారు చాలా దూర ఆలోచన చేసి ప్రతి ఒక్క కార్యకర్తని నేను బాగు చేస్తాను, నన్ను నమ్మండి అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఏ కార్యకర్త అయినా కూడా తన లీడర్ని నమ్మాలి. మీకోసమే, మీ యోగక్షేమం కోసమే ఆయన ఎంతో హోంవర్క్ చేశారు. ఏ సబ్జెక్ట్ ఎట్లా మాట్లాడాలా, ఏం కదా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయాలా, రాబోయే 4 ఏళ్ళు 2029 రాజకీయ వ్యూహము అన్ని కూడా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు మాత్రం చర్చించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు పొందిన ఆనందం మళ్ళా ఈ రోజు అదే ఆనందం చాలా ఆనందపడుతున్నారు. ఈ రోజు కార్యకర్తల కోసం మా ఎమ్మెల్యే గారు కూడా తన బీజేపీ కార్యకర్తలని కాకుండా నా తెలుగుదేశం, నా బీజేపీ, నా జనసేన అని ఆయన మాట్లాడినప్పుడు నాకు కళ్ళలో ఆనంద భాషతో వచ్చిందో. ఈ 10 నెలలు కార్యకర్తలు, అన్ని పార్టీ కార్యకర్తలు పడి ఇప్పటి నుంచి వచ్చిందో కానీ ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు మాత్రం నాకు చాలా ఆనందమైంది. ఇలాగే ఆయన కోసం ఆయన చేసే ప్రతి పని వెనుక నేను ఆయన చెప్పిన పని తూచకుండా మా శక్తి సామర్థ్యం మేరకు నేను ఏదైనా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మా మంత్రులు మొదలు కానీ మా మిగతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులు వాళ్ళ అనుభవాలు కూడా మన ఎమ్మెల్యే గారితో షేర్ చేసుకొని అందరం కూడా కలిసి కట్టుగా ఈ ఆదోని అభివృద్ధికి గౌరవ పార్థసారథి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి దీక్షలో ఈ ముందు 24 మన అభివృద్ధి చేశారు.
ప్రజాస్వామ్యాన్ని మొత్తానికి నేను మాట్లాడుతున్నాను. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా దయచేసి ఇప్పుడు 3 పార్టీల తరఫున కార్యకర్తలు నాయకులకు చాలా క్లారిటీగా గత సంవత్సరాల పాటు జరిగినటువంటి నాయకత్వం ద్వారా జరిగినటువంటి తప్పులేంటి మీ సంక్షేమ విషయంలో అది తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మీ కోరుతూ ఉంది. ప్రతి గ్రామం ప్రతి వార్డులోని జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు అన్నదమ్ములుగా మెలగాలి, అక్క చెల్లెలుగా మెలగాలి. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి, యుద్ధం చేసి గెలిచిన వాడిని వీరుడంటే, యుద్ధాన్ని వదిలిన వాడిని దేవుడు అంటారు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. సాధించిన వాడిని వీరుడు అంటే, త్యాగం చేసిన వాడిని దేవుడు అంటారు. ఈ రోజు ఈ 3 పార్టీల కార్యకర్తలకు నాయకులకు నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే కొన్ని పరిస్థితుల్లో కొన్ని త్యాగాలకు పాల్పడతారో మిమ్మల్ని మీ కుటుంబాన్ని మేము గుండెలో పెట్టుకొని పూజిస్తామనేటువంటి విషయాన్ని కూడా థ్యాంక్ యూ. ముద్దు బిడ్డ భారతదేశం చేస్తా ఉంది. నేను సైతం ప్రాణాలు తెగించి మిమ్మల్ని కాపాడుతానని చెప్పి సరిహద్దులో నిలబడి చేసినాడు. ఈరోజు ఇక్కడ చెబితే కాదు, పాకిస్తాన్ గుండెల్లో చెప్పాలని చెప్పిన ఆపోయి వీళ్ళు మీకు తెలుసా, ఆపోయించి సుమారుగా 60 మంది సైనికాధికారులు వివిధ ప్రాంతాల్లో దేశాన్ని కాపాడుతున్నారని తెలుసా. వాళ్ళందరికీ కూడా ఒకసారి పలుకుతూ మరింత దేశ సేవలో మనందరి సహకారంతో ఈ అబ్బాయి మరింత గొప్పగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.